ఒంటరిగా ఉన్నవాళ్ళు స్త్రీలు వాసన చూసడం పక్కకు వేసుకోండి. దంప సమేతంగా వచ్చిన వారి భర్త వాసన చూసిన తర్వాత భార్య ఎడం భాగం నుంచి వెనుకలకు వేయాలి. ఇరువురు మధ్య కాకుండా ఎడం భాగం నుంచి వెనుకలకు వేయాలి. దీన్నే భూతోచ్చాటం అంటాం. నిత్యకర్మ పూజా విధానంలో మనం భూమి మీద ఏ పూజ చేయాలన్నా మొట్టమొదటి ఆలోచించాల్సిన ముఖ్యమైన క్రియ భూతోచ్చాటం. కపిలో గజగర్ణికః ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంఘర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమ పశ్చేతే అనాభరణామ సంవత్సరే ఉత్తరాయణే ఈశ్వరత ఐగలేశ్వరనదే ఉత్తరపక్షే చతుర్దశ్యాయందవధిరో ఆసనః పాదరస్త సరవాదరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం మనోజేన నిష్ఠాయామస్యాందవధిరో అస్య శ్రీమలస్యాగ్రాందయో బ్రహ్మాంధరాయకస్య భగవతో హరేవదేవస్య శ్రీ సమర్థాయ గుణయుక్తాత్రేయ స్వామినే ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్య జీవితంలో తల్లి తండ్రి